Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from John's Gospel 9th chapter verse 31. ఈ రోజు మన ధ్యానం కొరకు యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం నుండి తీసుకొనబడింది. But if any man be a worshipper of God and doeth his will, him he heareth. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. In John chapter 9, Jesus encounters a man who has been blind his entire life. యోహాను సువార్త 9వ అధ్యాయంలో తన జీవిత కాలం అంతా కూడా గుడ్డితనంతో ఉన్న ఒక వ్యక్తిని ప్రభువు ఎదుర్కొంటున్నాడు. So in typical fashion for that era, as people were thinking in those days, the disciples assumed this condition is due to some specific sin. ఆ దినాల్లో ప్రజలు అనుకుంటున్నట్లుగా పరిస్థితిని బట్టి చూస్తే వీళ్ళు శిష్యులు ఏమనుకున్నారంటే వీడు ఒకవేళ పాపం చేసి ఉంటాడేమో ఈ పరిస్థితి రావడానికి. Either the man's sin or his parents' sin. ఈ వ్యక్తి చేసిన పాపమైనా కావచ్చు, లేదా వీని తల్లిదండ్రులైనా పాపం చేసి ఉంటారు అంటారు. Jesus challenges and refutes that idea and heals that man. యేసు ప్రభువారు సవాలు చేసినాడు. వారికి వచ్చినటువంటి ఈ ఆలోచనలన్నీ కొట్టిపాడేసి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. His restoration leads to interrogation, those people questioning. ఈయన బాగు చేసిన కారణాన్ని బట్టి అక్కడున్న ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. And the Pharisees never wanted to give credit to Jesus for these miracles. మరి ఈ ఆశ్చర్యక్రియలు జరుగుతూ ఉండగా పరిసయ్యులు యేసు ప్రభువారికి ఏమి కూడా ఈయన మంచి పని చేశాడని చెప్పడానికి ఇష్టపడలే. Because Pharisees tried to discredit Jesus' miraculous work. ఎందుకంటే యేసు ప్రభువారు చేసినటువంటి ఈ ఆశ్చర్యక్రియలను బట్టి వారికి ఏమాత్రం ఇష్టం లేదు వాళ్ళకి. And the healed man, he has given a simple answer. మరి స్వస్థత నొందిన ఈ వ్యక్తి ఏమో చాలా సామాన్యమైన రీతిలో జవాబు చెప్తున్నాడు. His simple and straightforward perspective embarrasses the religious leaders. ఆయన ఎంతో సరళమైనటువంటి విధానంలో తను పొందినటువంటి ఆ దృష్టిని బట్టి ఈ విషయాలని చెప్తా ఉంటే మత నాయకులకి కోపం వచ్చింది. And they excommunicated him in their frustration. అయితే వారు ఆ రీతిగా కోపంతో మండిపడి ఈ వ్యక్తిని సమాజం నుండి వెలివేశారు. Jesus is able to meet with the man. యేసు ప్రభువారు ఈ వ్యక్తిని మరలా కలుసుకున్నాడు. And explaining more about his identity and the purpose of his ministry. తన గురించి, తన సేవ గురించిన ఉద్దేశాలు ఇంకా ఎక్కువగా అతనికి చెప్పినాడు. Jesus also reminds the Pharisees that those who ought to know better spiritually will be held more accountable as a result. పరిసయ్యులకు ఇంకా యేసు ప్రభువు జ్ఞాపకం చేసిన సంగతి ఏమిటంటే ఆత్మీయంగాను ఎంత ఎక్కువైనటువంటి సంగతులను ఎరిగి ఉంటే అంత ఎక్కువగాను జవాబు చెప్పవలసి ఉంటుంది. John 9th chapter 13 to 34. యోహాను సువార్త 9వ అధ్యాయం 13 నుండి 34 వచనాల్లో It describes the Pharisees' reaction to Jesus' healing of this man born blind. యేసు ప్రభువారి పుట్టుకతో గుడ్డివాడిని స్వస్థపరిచాడు కాబట్టి తనని వీళ్ళ ఎదిరిస్తా ఉన్నారు, యేసు ప్రభువారిని ప్రశ్నిస్తున్నారు. And rather than being swayed, that is wondering and appreciating by the obvious sign of divine power, they look for excuses and criticisms. దైవికమైన శక్తిని బట్టి వారు ఆయనని మెచ్చుకుని గొప్ప కార్యాలు చేశాడని దానికి బదులుగా వాళ్ళు ఆయనని విమర్శించడం ఆరంభించారు. Seeking to discredit the miracle, and they don't want to give respect to Jesus. యేసు ప్రభువారు చేసిన ఆశ్చర్యక్రియలను బట్టి యేసు ప్రభువారికి ఏమాత్రం కూడా వారు గౌరవం ఇవ్వాలనుకోలే. They interrogate the man's parents. ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. And what parents did? తల్లిదండ్రులు ఏం చేసినారు? They timidly differ back to their son. You ask him only. వారి పిరికితనంతో ఏమంటారంటే వా పిల్లవాడిని మీరే వాడిని అడగండి అంటారు. The healed man knows nothing more than this. ఈ స్వస్థత నొందిన వ్యక్తికి అయితే ఇంతకు మించి ఇంకేమీ తెలియదు. What he says? ఏమని చెప్పినాడు? Though I was blind, now I see. నేను గుడ్డివాడనే ఉంటిని, ఇప్పుడు చూచుచున్నాను. So his matter of fact responses to the Pharisees highlight their obvious prejudice, because when he said like that, they became more critical. ఈ మాట చెప్పగానే అక్కడ పరిస్థితి మరింత క్లిష్టమైపోయినది. As a result, they excommunicate the healed man from the synagogue. దానికి ఫలితంగా ఈ వ్యక్తిని సమాజ మందిరం నుండి వెలివేసినారు. And Jesus will meet with the man in the next passage to give more context for the miracle. యేసు ప్రభువు తర్వాత భాగంలో మరింత ఈ భాగానికి సందర్భానికి సంబంధించి మరింత ఎక్కువ వివరణ అతనికి ఇస్తున్నాడు. A general theme of the Old Testament is పాత నిబంధనకు ఉన్నటువంటి ఒక అంశం ఏమిటిదంటే that God's
attention is turned to the prayers of those who follow him. చూడండి, ఎవరైతే ఆయనను అనుసరిస్తారో వెంబడిస్తారో వారి ప్రార్థనగా ఆయన చెవియొగ్గుతాడు. And also generally he is against the prayers of those who oppose him. సర్వసాధారణంగా ఆయనను ఎదిరించే వారి ప్రార్థనలు ఆయన ఆలకించాడు. While not an absolute rule, but this principle takes on a greater meaning when applied to the miracles. ఇది ఒక నియమం అని కాదు, కానీ ఆయన చేసినటువంటి ఆశ్చర్యక్రియలను బట్టి ఈ మాటను ఉపయోగించారు. Elijah used prayer. ఎలియా ప్రార్థనలు ఉపయోగించినాడు. And God's miraculous response as a proof that his preaching was the truth. చూడండి, దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఆ స్పందన ఆయన చేసిన కార్య సత్యమని నిరూపించింది. In 1 Kings 18th chapter 20-40. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 20 నుండి 40 వచనాల్లో Jesus' supernatural works are meant to be signs that he is operating with divine power and also God's approval. యేసుప్రభువారి అతీతమైనటువంటి అసమానమైనటువంటి ఆ కార్యాలు దేవుడు ఆమోదించాడు అనే దానికి ఇవన్నీ కూడా రుజువులుగా ఉన్నాయి. John 12th chapter 37-38. యోహాను సువార్త 12వ అధ్యాయం 37-38 వచనాలు. Isaiah 29:18. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. Isaiah 35:5. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 5వ వచనం. Isaiah 42:7. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం. All these verses speaks of the same truth. ఈ వచనాలన్నీ కూడా ఆ సత్యం గురించి మాట్లాడుతున్నాయి. For the scribes and Pharisees to dismiss Jesus' obvious power by calling him a sinner, శాస్త్రులు పరిసయ్యులు ఆయనని called Jesus Christ as a sinner. యేసు ప్రభువాని పాపి అని పిలుస్తున్నారు కదా. And in John 9:16, యోహాను సువార్త 9:16లో, so it is proof that they are grasping at straws, that is they are not having a clear understanding. ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది, వీరికి సరి అయినటువంటి గ్రహింపు లేదు. The specific point is being made by a man who was born blind but healed by Jesus. ఇక్కడ ఉన్నటువంటి ఉద్దేశం, నిర్దిష్టమైన సంగతి ఏమిటంటే, పుట్టుకతో గుడ్డివాడుగా ఉన్న ఈ వ్యక్తి, అంధుడైన వాడు యేసు ప్రభు చేత స్వస్థత పొందినాడు. And he is making a specific point. ఇక్కడ చాలా నిర్దిష్టంగా ఆయన చెప్తున్నాడు. That is in John 9th chapter first 7 verses. యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో. But Jesus' religious critics have responded to this man's testimony with insulting him and also with anger. అయితే అక్కడ మత సంబంధమైనటువంటి ఆ నాయకులు ఎంతో కోపంతో ఆయన చేసిన ఈ ఆశ్చర్యక్రియల్ని వారు ఎంతో అవమానపరుస్తూ మాట్లాడుతున్నారు. And it is in the 9th chapter John's Gospel. యోహాను సువార్త 9వ అధ్యాయంలో We can read them in verse 28 and 34. 28-34 వచనాల్లో మనం చదవచ్చు. Not able to argue with him, just they started insulting him. ఇక ఆయనతో వాదించలేక ఆయనని వాళ్ళు కించపరుస్తా ఉన్నారు, అవమానపరుస్తున్నారు. As a part of this rejection, the scribes and Pharisees claims to be the followers of Moses. ఈ తృణీకారంలో భాగంగా శాస్త్రులు పరిసయ్యులు వారు మేము మోషేని వెంబడించేవారు అని చెప్పుకుంటారు. But they did not know who Jesus was and where he was from. అయితే యేసు ఎవరో ఎరుగరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాడో కూడా అది వాళ్ళకి తెలియలేదు. Oh, so unable to bear the insult. ఈ అవమానాన్ని తట్టుకోలేక What the Pharisees are telling, ఏమని చెప్తున్నారు, because the blind man is telling, once upon a time I was blind and today I am seeing. ఎందుకంటే గుడ్డివాడు చెప్తున్నాడు, ఒకప్పుడు నేను గుడ్డివాడుగా ఉంటున్నా, ఈ రోజు చూస్తున్నాను అన్నాడు. Nobody can deny the fact because he is just before them. సత్యాన్ని ఎవరు కాదనడానికి లేదు, ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందే ఉన్నాడు. But to cover their face, what they are telling, we are the disciples of Moses. అయితే వాళ్ళు తప్పించుకోవడానికి ఏమంటారు, మేము మోషే శిష్యులం అంటారు. Oh, that's what 9:29 says. అదే 9వ అధ్యాయం 29వ వచనం. The beggar is pointing out that even if they don't know everything about Jesus, ఈ భిక్షగాడైన వాళ్ళు యేసు ప్రభువారి గురించి ఏమి ఎరగకపోయినా తెలియకపోయినా అని చెప్పాలి. but the fact that he is performing healing miracles is the evidence enough. ఆయన చేస్తున్న ఈ ఆశ్చర్యక్రియలు ఇవి మనకు రుజువులుగా ఉన్నాయి. In the next verses, తర్వాత వచనాల్లో, this man will continue to apply this theme by pointing out that Jesus' miracle is not only a potent sign, that is he is all powerful. యేసు ప్రభువారు చేసిన ఆశ్చర్యక్రియ ఆయన సర్వాధికారం కలిగినటువంటి వ్యక్తి అనేటువంటి సత్యాన్ని తెలియపరచడం మాత్రమే కాకుండా, but it is a unique sign which no other prophet had accomplished before. ఇది ఎంతో అసమానమైనటువంటి ఒక సూచన, ఇది ఏ ప్రవక్తయు కూడా చేయలేనిటువంటిది. If you read the whole verse of 9:31, 9వ అధ్యాయం 31వ వచనం అంతా కూడా మనం చదివితే, some Bible critics misinterpret this verse. చూడండి, బైబిల్ విమర్శలు చేసేవారు దీనిని వేరుగా చెప్తా ఉంటారు. How it starts, this verse? ఈ వచనం అసలు ఎట్లా Now ఆరంభించబడింది? we know that God heareth not sinners. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. What does it mean? అంటే దీని అర్థం Let us ఏమిటి? see clearly this verse to avoid confusion and the baseless critics. ఈ కలవరాన్ని కూడా మనం తొలగించడానికి, వారు చేస్తున్న విమర్శల్ని కొట్టిపారేయడానికి దీనిని కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. Because many people say, oh God, it is written that God will not hear sinners. ఎందుకంటే చాలా మంది చెప్తారు కదా, దేవుడు పాపుల మనవి ఆలకింపుడు. Everybody is a sinner. అందరూ పాపులే. If God won't hear the prayers of sinners, పాపుల యొక్క ప్రార్థన మనవి దేవుడు ఆలకించకపోతే where you would be, where I would be. నువ్వు నేను ఎక్కడ ఉండేవాళ్ళమే. So that's why to avoid or to
avoid this confusion, అందుకని ఈ కలవరం అంతా కూడా తొలగించడానికి we are going to see better to spend some time in detail. మరి కొంత సమయం వివరంగా ధ్యానం చేయడం మంచిది. 4 things I want you to see. 4 సంగతులను ఇక్కడ చూడాలని ఆశిస్తున్నాను. మొదటిది, the context of this verse 9:31. ఈ వచనం యొక్క సందర్భం అంటే 9వ అధ్యాయం 31వ వచనం. That is the healing of the blind man. అది ఆ గ్రుడ్డివాడు స్వస్థత నొందుట. Jesus' miraculous healing of the blind man and the subsequent interrogation by the Pharisees sets the stage for this whole verse. యేసుప్రభువు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో అతన్ని స్వస్థపరచుట, దానికి బదులుగా మరి శాస్త్రులు ఈ పరిసయ్యులు వీళ్ళేమో ఆయన ఎదురు ప్రశ్నలు వేయించుట, ఇవన్నీ కూడా ఈ సందర్భం ఈ వచనం అంతట్లో మనం చూస్తాం. The context is the blind man's testimony. ఈ సందర్భం అంతా కూడా గ్రుడ్డివాడి యొక్క సాక్ష్యము. The blind man's bold declaration in John 9:24-30. యోహాను సువార్త 9వ అధ్యాయం 24 నుండి 30వ వచనంలో ఈ గ్రుడ్డివాడు ఎంతో ధైర్యంగా సాక్ష్యం చెప్తున్నాడు. So this is the context. ఇది సందర్భం. Secondly, రెండవది, the meaning of John 9:31. యోహాను సువార్త 9:31 వచనం యొక్క భావం. What is the meaning? ఏమిటి దాని అర్థం ఏమిటి? God listens to the righteous. దేవుడు నీతిమంతుల మనవి ఆలకించును. The blind man asserts that God does not listen to sinners. గ్రుడ్డివాడు అనుకుంటున్నాడు కదా, దేవుడు పాపుల మనం ఆలకింపడు కదా. But to those who do his will and honor him. అయితే ఆయన చిత్తము చొప్పున జరిగించి ఆయనను ఘనపరచు వారి మనం వింటాడు. Why he is telling like that? ఎందుకు ఈ మాట చెప్పినాడు? Because this is the fundamental belief in the Jewish faith. ఎందుకంటే యూదుల విశ్వాసంలో ఇది పునాది నమ్మిక వాళ్ళది. See, if a person is sinner, God will not hear him. ఒక వ్యక్తి పాపి అయితే, పాపం చేసిన వాడితే దేవుడు అతను మనం వినడు. Proverbs 15:29. సామెతల గ్రంథం 15:29. And the meaning is the power of prayer also. ఇక్కడ ఉన్నటువంటి అర్థం ఏమిటంటే ప్రార్థన యొక్క శక్తిని కూడా చూస్తున్నాం. Implicit in the blind man's statement is the power of prayer. ఏమాత్రం ఎదురు చెప్పకుండా గ్రుడ్డివాడి యొక్క ప్రార్థనలోని శక్తిని చూస్తున్నాం. And the belief that God hears and responds to the prayers of the righteous. దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకించి జవాబిస్తాడు అనే నమ్మిక. What we read in James 5:16, the same thing. యోహాను సువార్త యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఆ మాట. So we have seen the context of this verse. కాబట్టి ఈ వచనం యొక్క సందర్భాన్ని చూసినాము. Secondly, the meaning of this verse. రెండోది ఈ వచనం యొక్క అర్థాన్ని చూసినాము. మూడోది the application of 9:31. 9వ అధ్యాయం 31వ వచనం ఎట్లా అన్వయించుకోవాలి? We have to live righteously. మనము నీతిగా జీవించాలి. This verse challenges to live righteously, doing God's will and honoring him, so that our prayers may be heard. మన ప్రార్థనలు మరి ఆయన ఆలకించలాగిన మనము నీతియుక్తమైనటువంటి జీవితం జీవించడానికి కొరకైన సవాలు చేయబడతాం. And in 1 Peter 3:12 it is there. పేతురు రాసిన మొదటి పత్రిక 3:12లో రాయబడింది. Not only living righteously, నీతి జీవితం జీవించడం మాత్రమే కాకుండా how can we apply this verse? ఈ వచనాన్ని మనం ఎట్లా అన్వయించుకోగలం? We must have faith and boldness also. మనకు విశ్వాసం ఉండాలి, ధైర్యం కూడా ఉండాలి. The blind ఉండాలి. man's declaration in John 9:31 also encourages us to have faith and boldness in our testimony about Jesus. యోహాను సువార్త 9:31లో ఈ గ్రుడ్డివాడు ధైర్యంగా చెప్పిన ఈ మాట మనము కూడా ధైర్యంగా ప్రభు కొరకు సాక్షులమై ఉండాలని whatever opposition we may face. ఎలాంటి వ్యతిరేకత మనం ఎదుర్కొన్నా గాని Acts 4:29 speaks about it. అపొస్తలుల కార్యములు 4:29 ఆ మాట గురించి చెప్తాం. And fourth truth is నాలుగవ సత్యం, the implications of John 9:31. యోహాను సువార్త 9:31 వచనంలో ఉన్నటువంటి ఆ చిక్కులు, the lessons what we learn. మనం నేర్చుకున్నటువంటి పాఠం. So God's sovereignty. దేవుని యొక్క సార్వభౌమం. So in John 9:31, యోహాను సువార్త 9:31 it reminds us of God's sovereignty and his freedom to choose whom he listens and to whom he blesses. దేవుని సార్వభౌమత్వాన్ని జ్ఞాపకం చేసుకుంది. ఆయన ఎవరిని కోరుకుంటాడో వారిని ఆయన వారి ప్రార్థన ఆలకిస్తాడు, వారిని ఆయన కనికరిస్తాడు. ఆయన ఇష్టం. Romans 9:18. రోమా 9:18 వచనం. Not only that, అంతేకాకుండా we can see the grace of God. దేవుని యొక్క కృపను కూడా చూడొచ్చు. This verse emphasizes the importance of righteousness and also points to the grace of God. ఈ వచనము నీతిని గురించి నొక్కి చెప్తూ దేవుని కృపను గురించి కూడా చెప్తాం. He hears our prayers not because of our righteousness but because of his grace and mercy. ఆయన మన ప్రార్థన ఆలకించడానికి కారణం మన నీతిని బట్టి కాదు, కానీ దేవుని యొక్క కృపను బట్టి, ఆయన నీతిని బట్టి. Therefore, what does it mean that God heareth not sinners? కాబట్టి దేవుడు పాపుల మనవి ఆలకించడు అనగా అర్థం ఏమిటి? God does hear men who sin. చూడండి, పాపం చేసిన వారి మనవి వింటాడు దేవుడు. If not, who is sinless? లేకపోతే పాపం చేయని వారెవరు? So God sometimes hears and answers sinners. దేవుడు కొన్ని పర్యాయాలు పాపుల యొక్క ప్రార్థన వింటాడు, జవాబు చెప్తాడు. Why? ఎందుకని? To lead men to repentance. మనుషులు పశ్చాత్తాపపడాలని. In 1 Kings 21:27, మొదటి రాజుల గ్రంథం 21:27లో we all know
God heard the prayer of King Ahab. మనకు తెలుసు కదా, దేవుడు ఆహాబ్ యొక్క ప్రార్థన విన్నాడు. Even a little child knows that Ahab is a wicked person. చిన్న పిల్ల సైతం ఎరిగి ఉన్నాడు ఆహాబు దుష్టుడని. And not only that, అంతేకాకుండా it's not only to lead the people to repentance, ప్రజలని పశ్చాత్తాపడినట్లుగా చేయడం మాత్రమే to కాకుండా leave them without excuse. Tomorrow they cannot say God has not heard me. మళ్ళా రేపటి దినాన దేవుడు నా ప్రార్థన వినలేదు అనేటువంటి సాకులు చెప్పకుండా ఉండాలి. That is what we read in the life of Pharaoh. ఇది ఫరో జీవితంలో మనం చూడొచ్చు. So in Exodus 10th chapter, నిర్గమకాండం 10వ అధ్యాయంలో verses 10 and 17, 16 and 17. 10, 16, 17 వచనాలు. So God graciously hears when they cry for repentance. వారు ఎప్పుడైతే పశ్చాత్తాపం కొరకు ప్రార్థన చేస్తారో దేవుడు ఎంతో కృపతో దయతో ఆలకిస్తాడు. Yet the dying thief is not a good man. మరణిస్తున్నటువంటి దొంగ వాడే మంచివాడేమో But కాదు, God heard his prayer. కానీ దేవుడు అతని ప్రార్థన The విన్నాడు. publican is a Gentile. సుంకరి అన్యజనుడు, But God heard his prayer. కానీ దేవుడు అతని ప్రార్థన So విన్నాడు. this is true in other cases also. కాబట్టి మిగతా విషయాలు కూడా ఇదే సత్యం. He hears none outside the mediation of Christ. అంటే క్రీస్తుకు వెలుపల నుండి ఎవరో ప్రార్థన చేసినా అది విన్నాడు ఆయన. In 1 Timothy 2:5, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:5, one God and one mediator. ఒక దేవుడు ఒక మధ్యవర్తి. He will not hear man who willfully continues in sin. అంటే బుద్ధిపూర్వకముగా నిరంతరం పాపం చేస్తున్న వారైతే ఆయన దేవుడు వినడు. Here we must be very careful. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. The blind man is telling God will not hear sinners. గుడ్డివాడు చెప్పే మాట అదే, దేవుడు పాపుల మనవి ఆలకింపడు. Undoubtedly God need not hear sinners because he is a holy God. నిస్సందేహంగా ఈ పాపులు చేసే ప్రార్థన వినే అవసరత దేవుడికి లేదు, ఎందుకంటే దేవుడు But పరిశుద్ధుడు. we have seen the other side of the coin. అయితే ఈ నాణెంకి ఇంకో పక్క చూస్తున్నాం. That he is gracious. అయితే ఆయన కృపగలవాడు. So his grace will make the people, God to hear the prayers of the sinners. ఆయన కృపయే పాపులు చేసే ప్రార్థన ఆలకించేటట్లుగా చేసింది. He is not only holy God, ఆయన కేవలం పరిశుద్ధుడు మాత్రమే but కాదు, he is a gracious God. ఆయన కృపగల దేవుడు. So that's why in the book of Psalms, అందుకనే కీర్తనల గ్రంథంలో చూస్తాం, the grace and truth met in the cross of Christ. కృప సత్యములు సిలువ దగ్గర కలుసుకున్నాయని. What is truth? ఏమిటి సత్యం? He is holy. ఆయన పరిశుద్ధుడు. And what is grace? కృప ఏమిటిది? Showing a mercy towards the sinners. పాపి అయిన వ్యక్తి ఎడల కనికరం చూపుట. But that is through Lord Jesus. అది యేసుక్రీస్తు ద్వారా. These two can be met only in the cross. ఈ రెండు కూడా కేవలం సిలువ దగ్గర మాత్రమే ఏకమై ఉంటాయి. So a holy God out of his grace meeting the need of the sinner. పరిశుద్ధుడైన దేవుడు తన కృపను బట్టి పాపి యొక్క అక్కర తీరుస్తున్నాడు. But if a person is willfully continuing in sin, he will not hear them. అయితే ఒక వ్యక్తి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూనే ఉంటే అతని మనమే ఆలకించడు. Isaiah 1:15, యెషయా గ్రంథం 1:15, Jeremiah 14:12. ఇర్మియా గ్రంథం 14:12. He will not hear the unforgiving. చూడండి, ఆయన క్షమించని వారి ప్రార్థన వినడు. Mark 11:25-26. మార్కు సువార్త 11:25-26. He will not hear even his own if iniquity and sin is there in their heart. ఒకవేళ తన సొంత వారి ప్రార్థన సైతం వారిలో గాని ఆ అతిక్రమములు గాని దోషములు ఉంటే వారి ప్రార్థన కూడా వినడు. Psalm 66:18. 66వ కీర్తన 18వ If I వచనం. regard iniquity in my heart, God will not hear me. నా హృదయంలో పాపము లక్ష్యము చేసినాడలా దేవుడు నా మనవి So he ఆలకింపకపోవును. will not hear sinners who die impenitent, who are not repentant. కాబట్టి ఎవరైతే పశ్చాత్తాపడకుండా మారు మనసు పొందకుండా ఉన్న పాపి అతని ప్రార్థన వినడు. But he heard the prayer of a sinner who said that he is a sinner. అయితే ఒక పాపి నేను పాపిని అని ఒప్పుకున్న వ్యక్తి అతని ప్రార్థన వింటాడు. What a wonderful prayer the publican made. సుంకరి ఎంత అద్భుతమైన ప్రార్థన చేసినాడు కదా. God be merciful to me, a sinner. చూడండి, దేవా పాపినైన నన్ను కనికరించమని. May God help us to understand these truths. ఈ సత్యాలు మనం అర్థం చేసుకునేలాగా దేవుడు సహాయం Let చేయను. us be prayerful and worshipful. మనం ఎంతో ప్రార్థనతో నింపబడి ఉందాం, ఆరాధన చేసేవారు May God help us. దేవుడు మనకు సహాయం చేయను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, Lord, we thank thee because thou art an omnipotent God. దేవా నువ్వు సర్వాధికారం గలటువంటి దేవుడవు, నీకు వందనాలు O చెల్లిస్తున్నాను. Lord, thou hast healed that blind man who was born blind. దేవా పుట్టుకతో గుడ్డివాడు ఉన్న ఆ వ్యక్తిని నువ్వు స్వస్థపరిచినావు. And it is not because of his sin or his parents' sin you told, O Lord, to encourage that man. ప్రభా, మరి ఆ పరిస్థితి అతను చేసిన పాపమే గాని లేదా తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి కాదు అని ప్రభా మీరు అతను ప్రోత్సహిస్తూ చెప్పారు. And it is for the glory of God. ఇది దేవుని మహిమార్థమై అని We have, చెప్పారు. O Lord, learned wonderful truths. ఇది నాన్న అద్భుతమైన సత్యాలను మేము నేర్చుకున్నాం. Though it is written that God will not hear sinners, దేవుడు పాపుల మనవి ఆలకింపడం that రాయబడినప్పటికీ is from one angle. ప్రభా ఇది ఒక కోణం నుండి Because you are a సత్యమే. holy God. ఎందుకనగా నీవు పరిశుద్ధుడు. But from the other angle, when we see you are a gracious అయితే God. మరొక కోణం నుండి చూస్తే దేవా నీవు కృపగలవాడివి. But in the cross, both the holiness and the graciousness, the grace and truth met each other, as we read in the book of Psalms. అయితే శిలువ చెంత
కృపా సత్యం ఒకదానికొకటి కలుసుకున్నాయి, ముద్దు పెట్టుకున్నాయని కీర్తనల గ్రంథంలో చదువుతున్నాం. If such a holy God has to show the grace, it is only at the cross we have to come to the cross. అంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు కృప చూపించాలి అనుకుంటే ఇది కేవలం శిలువ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. O Lord, only through the mediation of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారి మధ్యవర్తిత్వం ద్వారానే సాధ్యమవుతుంది. One side he will be holding the hand of the holy God, other side he will be holding the hand of the sinner because of his grace. ఒకవైపున తండ్రి యొక్క చేయి పట్టుకొని ఒకవైపున పాపి యొక్క చేయి పట్టుకుంటున్నాడు, ఎందుకనగా అది ఆయన యొక్క కృప కాబట్టి. O Lord, through he is the only mediator. ఆయన ఒక్కడే మాకు మధ్యవర్తి ఉన్నాడు. Speak to us more and more. మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. Jesus precious name we. యేసు ప్రభువారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.